పర్టికులర్గా ఈ కేసులో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎక్స్ జస్టిస్ రంజిత్ గవాయ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కోర్టుల్లో న్యాయం అనేది కొరవడింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇలాంటి సందర్భాల్లో ఇది వాస్తవమేమో అనిపించే రకంగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, అతను రిటైర్డ్ జస్టిస్ కాబట్టి సో ఐ కెన్ టేక్ ది ప్రివిలేజ్ టు పాస్ ఎ కామెంట్. సిట్టింగ్ జడ్జెస్ మీద కామెంట్ పాస్ చేసే రైట్ నాకు లేదు, బేసిక్గా ఎవరికి ఉండదు, చేయకూడదు కూడా. ఇవే స్టేట్మెంట్స్ అతను రంజన్ గొగోయ్ అవ్వచ్చు, లేకపోతే విష్ణుమూర్తి అన్న అవ్వచ్చు, కానీ ఇవే స్టేట్మెంట్స్ అతను పవర్లో ఉన్నప్పుడు ఇవ్వలేదు కదా. చాలామందికి ఈవెన్ ద ఈ మేబీ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఈ మేబీ ఆ ప్రివిలేజెస్ అన్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే అతను ఇన్ని సంవత్సరాలు ఏవైతే ప్రివిలేజెస్ ఎంజాయ్ చేశాడో అదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎంజాయ్ చేసినట్టే. దీస్ సచ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఆర్ నాట్ ట్రూ. మామూలుగా సుప్రీంకోర్టు అడ్వకేట్గా మీకు తెలిసే ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? అది చాలా పెద్ద ప్రొసీజర్ అండి. బేసిక్గా మీకు డైరెక్ట్గా హైకోర్టు జడ్జెస్గా చేసే వాళ్ళని అపాన్ ది సీనియారిటీ, వాళ్ళు ఇయర్ ఆఫ్ ఎన్రోల్మెంట్, ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారా, అడ్వకేట్ జనరల్గా చేశారా, ఇలా చాలా క్రైటీరియాస్ ఉంటాయండి. బట్ వన్ ఆఫ్ ది వే ఈజ్ హైకోర్టు జడ్జెస్గా వర్క్ చేసిన వ్యక్తులకి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఎలివేషన్ సుప్రీంకోర్టు జడ్జిగా ఇస్తారు. ఇచ్చేది ఎవరు అని అడుగుతున్నా? కొలీజియం అండి, కొలీజియం. హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ కానీ ఏదైనా సరే కొలీజియం. కొలీజియం ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏ మాత్రం? కొలీజియం ఏం చేస్తుంది అంటే, కొలీజియం ఫ్యూ మెంబర్స్ నేమ్స్ వీళ్ళని సెలెక్ట్ చేసి దే విల్ సెండ్ ఇట్ టు ద స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ఇఫ్ ఇట్ ఇన్ సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్కి రిఫర్ చేస్తాయి. ఎస్, ఇక్కడే పాయింట్ ఉంది. ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉండే జడ్జెస్ని ఎన్నుకుంటారని కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంతా ఉండదు సార్. ఎందుకంటే ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో అతను జ్యుడిషియరీలో వర్క్ చేసి ఉంటాడు, రైట్? సపోజ్ 3 నేమ్స్ ఉన్నాయి, 1 2 3 ఏబీసీ. ఏ ఓకే అన్నారు స్టేట్ గవర్నమెంట్, బి ఓకే అన్నారు, సి ఓకే అనలేదు. దెన్ దే హ్యావ్ టు గివ్ ఎ రీజన్ వై నాట్. సో సిని సెలెక్ట్ చేయడానికి జ్యుడిషియరీగా నా దగ్గర అతను ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేశాడని నా దగ్గర ఒక ట్రాక్ రికార్డు ఉంది. మరి ఇతని దగ్గర ఏముంటుంది ట్రాక్ రికార్డు? ఫిజికల్గా చూడరుగా. ఈవెన్ దెన్ గవర్నమెంట్ రికార్డ్స్లో కానీ కోర్టులో ఉన్న రికార్డ్స్ కానీ యాక్సెస్ తీసుకోవచ్చు. బట్ పబ్లిక్లో అంటే ఎలాంటి అపోహలు చాలా ఉన్నాయి సార్ మా కోర్ట్స్ మీద. కాదు అంటే కొంతమంది ప్రజల అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ మారగానే జడ్జిలు మారిపోవడం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. జడ్జెస్ అంటే జడ్జెస్ అంత ఇదిగా మారరండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైకోర్ట్స్ అయితే మాత్రం ఈవెన్ కొలీజియం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే అక్కడ ట్రాన్స్ఫర్స్ అనేది కూడా ఎందుకు చేస్తారు అంటే సో దట్ పబ్లిక్లో ఒక ట్రస్ట్ గురించి. రెండోది ఏంటంటే ఒక న్యాయమూర్తి అనే వ్యక్తి ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అని. బేసిక్గా సార్ ఒకటి, జడ్జెస్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అన్నది చాలా తప్పు మాట అండి. ఇట్స్ వెరీ రాంగ్. మూవీస్లో చూసి ఏదో మంత్రి ఒక హైకోర్టు జడ్జికి కాల్ చేసి పొద్దున ఎట్లా బెయిల్ పిటిషన్ వస్తుంది తీసి, ఆల్ దీస్ ఆర్ ట్రాష్ అండి. బేసిక్గా ఎవరన్నా ఒక 1 వీక్ కోర్ట్ అబ్జర్వేషన్కి వెళ్తే తెలుస్తుంది. అదే సుప్రీంకోర్టు అనుకోండి, ఇన్ సుప్రీంకోర్టు ఒక స్టేట్ మినిస్టర్ని కూడా ఒక నార్మల్ సివిలియన్ లాగా కన్సిడర్ చేస్తారు. ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా చీఫ్ జస్టిసే అనుకుంటా, ఇప్పుడు మేబీ లేరు, ఆయన పేరు నాకు పర్టికులర్గా తెలియదు. ఎవరండి? మేబీ సంజయ్ అనుకుంటా ఆయన పేరు, బట్ సబ్జెక్ట్ ది కరెక్షన్, అది అవునో కాదో తెలియదు. ఆయన ఇంట్లో డబ్బులు కట్టలు దొరికినాయి అని ఒక పెద్ద న్యూస్. జస్టిస్ వర్మ. ఎస్, 50 crores లిక్విడ్ క్యాష్ దొరికింది. ఎస్, ఆ న్యూస్ చాలా వైరల్ అయింది. అంటే నిజంగానే మీరు అన్నట్టు అంత కరెక్ట్గా పనిచేసే వ్యక్తి జడ్జ్ అయినప్పుడు ఇంకా అలా డబ్బు కట్టలు ఎందుకు దొరుకుతాయి అంటారు? సార్ ఒక్క విషయం, మీ ఛానల్ ద్వారా పబ్లిక్ అందరికీ నేను ఒక చిన్న అపీల్. జ్యుడిషియరీ అంటే ఒకే జడ్జి కాదండి. జ్యుడిషియరీ అంటే ఒకే హైకోర్టు జడ్జి కాదు. జ్యుడిషియరీ అంటే ఒకే సుప్రీంకోర్టు జడ్జి కాదు. అది వ్యవస్థ. అతని మీద ఎంక్వైరీ కమిషన్ ఉంది. సో అతని మీద ఇనిషియేట్ చేయాల్సిన ప్రొసీడింగ్స్ అన్నీ ఇనిషియేట్ చేశారు. బికాజ్ టు రిమూవల్ ఆఫ్ ఏ హైకోర్టు జడ్జి అనేది ఒక సెపరేట్ యాక్ట్.
ఆ యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి ఇన్ కేస్ ఇఫ్ ఈ డజంట్ రిజైన్ అది మళ్ళీ పార్లమెంట్లో పెట్టాలి, బికాజ్ ఈజ్ హైకోర్ట్ జడ్జ్. సో మెజారిటీ వచ్చి అతను తీసేయాలి. అది అదొక ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది. సో ఒక ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి చేసిన స్టేట్మెంట్ వల్ల, ఒక జడ్జి ఇంట్లో ఒక 50 కోట్లు 10 కోట్ల క్యాష్ దొరకడం వల్ల ఎంటైర్ జ్యుడిషియరీలో ఉన్న కొన్ని వేల వందల జడ్జెస్ అందరూ కరప్టెడ్ కాదు. ఈవెన్ హీ మే బీ జడ్జ్, హీ ఈజ్ ఎ హ్యూమన్, హీ ఈజ్ నాట్ ఎ రోబో, రైట్? మరొక కాలర్ అయితే ఉన్నారండి, విజయ నిర్మల గారు నరసాపురం నుంచి. విజయ నిర్మల గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ గారు కూడా నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ అంటే మా నాన్నగారు సిఆర్పిఎఫ్ లో చేసినప్పుడు మా నాన్నగారు కాకినాడ రిజైన్ చేసి వచ్చేసి ఒక ల్యాండ్ ఖాళీగా ఉంటే ఇల్లు కట్టారండి. ఓకే అమ్మా. అది గవర్నమెంట్ అండి, అది ఆ ప్రాపర్టీ. అయితే సార్ కట్టిన తర్వాత మా నాన్నగారి పేరు మీద ఇంటి పన్ను, మామూలు కరెంట్ బిల్లు అవన్నీ వచ్చాయి. మా నాన్నగారు చనిపోయిన అనంతరం మా అమ్మగారికి వచ్చినాయండి. ఓకే. మా అమ్మగారు ఇంకా బతికే ఉంటుండగా 2000 సంవత్సరంలో పట్టాలు ఇవ్వడం జరిగిందండి. ఆ అప్పు అంతా ఊరంతటికి గ్రామ కంటం అని చెప్పేసి పట్టా ఇచ్చారండి. ఓకే. ఆ టైంలో మా అన్నయ్య తీసుకున్నారండి పట్టా. ఉమ్మడిగానే ఉన్నామండి అందరం. ఓకే. ఆ తీసుకొని ఇప్పుడు ఏమంటాడంటే పట్టా నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎవరికేమో ఇల్లు అని చెప్పి ఇల్లు కట్టేశాడండి. అంటే ఎక్కడ మేము అడుగుతామని చెప్పేసి 4 కోట్లు ఇచ్చేదండి ఆయన. ఓకే. కాకినాడలో. ఇప్పుడేమో నేను ఎవరికి ఇవ్వను, ఇస్తే నేను పిల్ల పెళ్లికి 3000 ఇస్తాను, అదే ఇస్తాను, లేకపోతే లేదు, నేను ఎవరికి ఇల్లు ఇవ్వను, నాకు ఇచ్చారు పట్ట, నాదే ఇదే అంటున్నారండి. మళ్ళీ 2001 సంవత్సరంలో ఏం చేశారంటే దాన పట్ట కింద అమ్మ అతనికి రాసి ఇచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. ఓకే. ఇప్పుడు నేను ఎంఆర్ ఆఫీస్ గారికి ఒక పిటిషన్ పెట్టుకున్నానండి, కలెక్టర్ గారికి ఒక పిటిషన్ పెట్టుకున్నాను. నాకు ఎలా వస్తుంది ఏంటో తెలియదండి, ఇల్లు లేదు నాకు ఉండడానికి, మరి ఏంటో అన్నది నాకు తెలియదు అని సలహా కోసం నేను చేశానండి ఫోన్. ఇప్పుడు మీ అమ్మగారి పేరు మీద నుంచి మీ అన్నయ్య గారి పేరు మీదకి పట్టా ఎట్లా వచ్చింది? ఆ టైంలో హైదరాబాద్ బొంబాయిలో ఉండేవాడండి. బొంబాయిలో ఉన్నప్పుడు అప్పుడే వచ్చాడంట ఆయన. అప్పుడు వచ్చి సడన్ గా తీసుకున్నాడంటే ఆయన. బేసిక్గా గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టడమే తప్పు. ఓకే, సరే కట్టారు, కంటిన్యూ అవుతున్నారు. గవర్నమెంట్ మీకు పట్టా ఇచ్చినప్పుడు మీ సైడ్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమన్నా పెట్టి ఉండాలి. అంటే మేము మీ మదర్ పేరు, మీ పేరు, మీ బ్రదర్ పేరు అందరిది పెడితే అప్పుడు పట్టా మొత్తం ఫ్యామిలీ పేరు మీద వచ్చేది. మీరు అక్కడ కన్సర్న్ కలెక్టర్కి మీరు ఇచ్చారా? అర్జీ పెట్టారా? పెట్టామండి. ఎంఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశారండి. ఏమన్నారు ఆయన? ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ఎంక్వైరీ చేశారండి. చుట్టుపక్కల అందరూ ఈ అమ్మాయి ఇక్కడ కష్టపడిందండి, కోర్టు కేసులో ఈ ల్యాండ్ విషయంలో చాలా తిరిగిందండి, 2 సార్లు విన్ అయిందండి, ఇలాగా పక్క ఇంటోళ్ళు పెట్టారండి ఈ స్థలం పట్ల, మాదేని పెట్టారండి మా పక్కింటోళ్ళు. అయితే నేను అందులో తిరిగి అందులో విన్ అయ్యామండి, 2 సార్లు విన్ అయ్యండి. కోర్టులో విన్ అయ్యాం, హైకోర్టులో కూడా విన్ అయ్యాం, అలాగే హైదరాబాద్ హైకోర్టులో కూడా విన్ అయ్యామండి 3 సార్లు అండి. ఓకే. కోర్టు ఆర్డర్ ఉందా మీకు ఫేవర్గా? కోర్టు ఆర్డర్ ఉందా? మా ఫేవర్ గా కోర్టు ఆర్డర్ ఉందండి. కోర్టు ఆర్డర్ ఉంటే నా పేరు ఒకటే నమోదైంది సార్. అంటే ఆర్డర్ నేను చదివించుకోలేదు కానీ నా పేరు ఒకటి నమోదైందండి. ఇవి ఒకసారి డాక్యుమెంట్స్ చూడాలండి, ఎందుకంటే బీయింగ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఆల్రెడీ లీగల్గా మీరు కోర్టులో కూడా ప్రొసీడ్ అయ్యారు కాబట్టి సరే ఇఫ్ పాసిబుల్ డాక్యుమెంట్స్ మీరు పంపించగలిగితే ఛానల్ వాళ్ళకి పంపించండి. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్స్ చూడకుండా వైద్యం చేయడం ఎంత డేంజరో, ఆల్రెడీ కోర్టులో రన్ అయిన కేసు గురించి ఏ డాక్యుమెంట్ చూడకుండా సలహా ఇవ్వడం కూడా అంతే డేంజర్. విజయ నిర్మల గారు, మా లీగల్ టీం మీకు 6 తర్వాత కాల్ చేస్తారండి. మీరు చెప్పండి, ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పండి. గవర్నమెంట్ని అంటే ఏదైనా కేసుని ముందుకు తీసుకెళ్లాలంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ తీసుకెళ్ళాలి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ని నడిపించాలంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ప్రజా నాయకులు ఉంటారో వాళ్ళు నడిపించాల్సి ఉంటుంది. ఈ పర్టిక్యులర్ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ ద్వారా న్యాయం జరుగుతుందా, చంద్రబాబు నాయుడు ద్వారా న్యాయం జరుగుతుందా, జగన్ ద్వారా న్యాయం జరుగుతుందా, లేకపోతే కేఏ పాల్ ద్వారా న్యాయం జరుగుతుందా? మీరు యాజ్ ఎ సుప్రీంకోర్టు అడ్వకేట్గా మీరు చెప్పండి. సార్, ఎవరు ఎంత గొంతు చించుకున్నా సిస్టమే వర్క్ చేయాలి. డిప్యూటీ సీఎం గారు మొన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో అతని స్టాండ్ ఏంటి క్లారిటీగా చెప్పేశారు. ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయినాయి అని, 2017 ఇష్యూ అని. ఓకే, స్టిల్ ది కేస్ ఈజ్ ఇన్ ద కోర్ట్. ఇక్కడ చేయగలిగేది ఒకటే, ఈ కేసుని స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసి హైకోర్టు పర్యవేక్షణలో ఒక సెపరేట్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసి
ఇఫ్ రిక్వైర్డ్ రీఇన్వెస్టిగేట్ చేయాలి కేసుని. అంటే ఇందాక నేను చెప్పిన రివర్స్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, కేసుని రీఇన్వెస్టిగేట్ చేసి మ్యాక్సిమం ఎన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయగలిగితే అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే ప్రాపర్ జస్టిస్ జరుగుతుంది. ఇది చెయ్యాలి అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయొచ్చు, బట్ అతను ఏ స్టేట్మెంట్ ఇచ్చినట్టు నాకైతే తెలియదు. మరి అంటే ఉమెన్లో మన కేరళ భారతదేశానికి సంబంధించినటువంటి మహిళ అక్కడ ఉరిశిక్ష విధించినప్పుడు కూడా కేఏ పాల్ వెళ్ళి కాపాడారు అనే కొన్ని కథనాలు ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే తెలియదు సార్. దాని తర్వాత ఆమెకి ఉరిశిక్ష రద్దు చేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా మనకు న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఇంత ఎక్కడో ఉండే ఉమెన్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే జ్యుడిషియరీ సిస్టమ్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ సిస్టంలో ఇంత పెద్ద కేసు జరిగితే ఎందుకు చేయలేరు అనేది ఒక ప్రశ్న. మీరు కేఏ పాల్ గురించి ఒమన్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోమ్ మినిస్టర్ ఉమెనే కదండి, ఆమె చేయొచ్చు కదా. షీ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ కెన్ ఫైల్ ఎ పిటిషన్ హైకోర్టుని దీని పర్యవేక్షణలో చేసేలాగా. ఆమె ట్రాన్స్పరెంట్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయించవచ్చు, రీఇన్వెస్టిగేట్ చేయించవచ్చు కేసుని. ఎక్కడో కేఏ పాల్ వచ్చి ఒమన్లో ఉన్నాడు అంత హెవీ సబ్జెక్ట్ కాకుండా ఈయన లైటర్ వే చేయొచ్చు. ఇది అంటే లోకల్ బాడీస్ ఫంక్షన్ చేస్తే ఎక్కడి నుంచో దేవుడి దగ్గర రావాల్సిన అవసరం ఏముందండి. ఎస్, ఓకే. ఈ సబ్జెక్ట్ గురించి మనం పాడ్కాస్ట్లో కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఇది చాలా డీప్ మనం వెళ్ళాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి, చాలా డీప్ సబ్జెక్ట్, మనకు అంత టైం కూడా లేదు కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. సో ఏదేమైనప్పటికీ సుగాలి ప్రీతి కేసు ఒక చిన్నారి గుండె ఆగిపోవడం మాత్రమే కాదు, మన సమాజం ఆత్మను కదిలించినటువంటి సంఘటన. న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయం అన్న నిజాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఈ మూడు కలిసి ప్రతిలాంటి అమాయకమైనటువంటి పిల్లల భవిష్యత్తును కాపాడగలగాలి. లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యే ఆ సందర్భాలు చాలా ఉన్నాయి. మనందరం కోరుకునేది ఒకటే, నిజమైన న్యాయం, పారదర్శక దర్యాప్తు, బాధిత కుటుంబానికి భరోసా. న్యాయం అంటే కేవలం తీర్పు కాదు, సమాజానికి ఒక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నిలబడ్డానికి ప్రీతి లాంటి మరెవరో బలి కావద్దని మనందరం కోరుకుందాం. తరువాత ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆలోచనలో ఉండండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.